ఫస్ట్ విష్ణు గారు ఓకే చెప్పండి. చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. చెప్పండి. ఇతను క్రిస్టియానిటీ లో సుమారు 10-15 సంవత్సరాలు ఉన్నాడన్నా. ఉండి బయటికి వచ్చేసి ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్లే గాని ఎవరున్నా వాళ్ళ దగ్గర డిబేట్ చేయడానికి ఈయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేని ద్వారా? బైబిల్ టు బైబిల్ ద్వారానే. ఓకే, మంచిదే. మా ఫ్రెండే అట్లయితే. ఓకే మన ఫ్రెండే, అందు గురించి చెప్తున్నా. అంటే బైబిల్ టు బైబిల్ గా మాట్లాడడానికి ఇప్పుడు ఏ పాస్టర్ అయినా ఇతనికి కలపండి. వాళ్ళ దగ్గర ఈయన ఎప్పుడు వాదించడానికి కొత్త నిబంధన తప్పు అని, యేసు దేవుడు కాదని, యేసు క్రీస్తు కాదని, యేసు అసలు ధర్మశాస్త్రం కొట్టేయలేదని, ఇవన్నీ ఇతను చాలా సంవత్సరాల నుండి బోధిస్తున్నాడు. ఒక 3-4 సంవత్సరాల నుండి. సూపర్. మన దోస్తే అట్లయితే డౌట్ ఏంటంటే అసలు ఇతని ఇప్పుడు ఉన్నటువంటి విధానం ఏంటంటే ఇతనికి అన్న మరి ఇప్పుడు బైబిల్నే మొత్తం బూతు గ్రంథం అంటున్నప్పుడు మరి వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు హిందూ గ్రంథాలు అంటున్నారు కదా, మరి దాంట్లో బూతు లేదా అని మనోడు అడిగాడు. అదే నేను చెప్తాను సార్, దీనికి నా సమాధానం వినండి. హిందూ గ్రంథాలు చదవాల్సిన పని లేదు, ఇంతకు ముందే చెప్పా. మనం రామాయణం చదివితే స్వర్గానికి వెళ్ళి మన కాన్సెప్ట్ కాదండి. క్రైస్తవులు ఎలా చూస్తారంటే వాళ్ళు బైబిల్ చదివిన దృష్టితో కూడా హిందూ గ్రంథాలను చూస్తారు. మన కాన్సెప్ట్ ఏంది? స్వర్గానికి వెళ్ళటం. మనం బ్రాహ్మణం చదివితే స్వర్గానికి వెళ్ళాం, భగవద్గీత చదివితే స్వర్గానికి వెళ్ళాం. ఏది దేవుడు నమ్మినా మనం స్వర్గానికి వెళ్ళాం. ధర్మంగా బతితే మాత్రం మనం స్వర్గానికి వెళ్తాం. అవునా కాదా చెప్పండి? అదంతే, ధర్మం నమ్మితే ఎవరైనా స్వర్గానికి వెళ్ళాలి. ధర్మంగా బతితే మనం స్వర్గానికి వెళ్తాం. మరి అది చదవాల్సిన పని ఏంటి? మనం ధర్మంగా బతితే, ధర్మం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటాం? పండితుడి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం ధర్మం. మనం ఎలా బతకాలని పండితుడు చెప్తాడు. ఎందుకంటే పండితుడు 18 పురాణాలు, 4 వేదాలు ఇవన్నీ చదివి ఉంటాడు, 130 ఉపనిషత్తులు చదివి ఉంటాడు. అతని ద్వారా జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. అతను దాంట్లో చెడున్నా దాన్ని ఫిల్టర్ చేసి మంచి చెప్తాడు మనకి. రైతు ఉన్నాడండి, రైతు రామాయణాలు భారతాలు చదవలేదు కదా, మరి అతను స్వర్గం రాదా? ఎవరు? రైతు. రైతులు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి స్వర్గం రాదా? వస్తది. పండితుడి దగ్గర నుంచి మంచి ఎలా బతకాలి, మంచిగా ఎలా ఉండాలి, ధర్మంగా ఎలా ఉండాలి పండితుడి దగ్గర నుంచి నేర్చుకుంటాడు. పండితుడు అంటే ఎవడు? 4 వేదాలు, ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు చదివినాడు పండితుడు. వాడి దగ్గర జ్ఞానం మనం నేర్చుకుంటాం. ఇది మనం ఆ జ్ఞానాన్ని ఎవరికి ఇస్తారు? ప్రజలకు ఇస్తాడు ఆయన. ప్రజలు ధర్మంగా బతకడం నేర్చుకుంటారు. ధర్మంగా బతికితే వీళ్ళు స్వర్గానికి వెళ్తారు తప్పితే ఆ పండితుడు చదివాడు పదండి స్వర్గానికి తీసుకెళ్ళిపోడు దేవుడు. పండితుడి పాపం చేస్తే నరకమే. వాడి ద్వారా ఇప్పుడు మన జ్ఞానం నేర్చుకుని మన ధర్మంగా పోతే మనం స్వర్గానికి వెళ్ళిపోతాం. క్రైస్తవుల కాన్సెప్ట్ ఎలా ఉంటది అంటే అనండి, మా బైబిల్ ప్రకారం మిగతా గ్రంథాలు ఉన్నాయి, మిగతా ప్రతి జనాలు బతుకుతున్నారు, ఇలా ఇది ఎలా ఉంది అది కూడా అలానే ఉంది అనుకుంటారు. తప్పండి, ఆ దృష్టితో చూడొద్దు. బైబిల్ చూసే దృష్టి వేరు, హిందూ గ్రంథాలు చూసే దృష్టి వేరు. ఇప్పుడు తల్లి మాకు తల్లి దేవుడు, తల్లి దేవత, తండ్రి దేవుడు, గురువు దేవుడు. మాకు ఆ బైబిల్ ఒప్పుకోద్దు దానికి కాన్సెప్ట్. మేము తల్లిని పూజించినా స్వర్గానికి వెళ్ళిపోతాం, తండ్రిని పూజించినా స్వర్గానికి వెళ్ళిపోతాం, భార్య భర్తను పూజించినా స్వర్గానికి వెళ్ళిపోతారు. ఓకే అండి, ఇంకేమైనా డౌట్ ఉందా? ఏం లేదు. అది ఆయన చెప్పండి. కొంచెం ఆయన ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, అంత కరెక్ట్ గా అయితే లేడండి ఆయన. అబ్రాహం గారు సరే ఆయన ఫైట్ చేస్తే చేయనియండి, ఆయన మెంటాలిటీ కరెక్ట్ గా లేదండి. గోపన్న నేను ముందే చెప్పాను, అసలు గోపన్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు టార్గెట్ ఏంటంటే ఖచ్చితంగా పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పోరాటం. అలాగే ఉన్నట్టు అడుగుతుంటారు. ఆ గ్రంథాల రిఫరెన్స్ దీని అవన్నీ కాదన్నా, నేనుగా నువ్వు ఆడ ఉన్నది అడుగుతుంటారు, నువ్వు చెప్పగలిగేటట్టుంటే చెప్పు, అవును సార్, లేదంటే వదిలేసి అని చెప్పిన. అయినా సరే నీకు కలిపాడు కాబట్టి మాట్లాడాము అంతే అన్న. అలాగేనండి విష్ణు గారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ బ్రహ్మ వైవస్సు పురాణం అని ఏవో ఆయన పురాణాలన్నీ తీసుకొస్తున్నాడు కదా, తీసుకొచ్చి ఇందులో ఈ తప్పు ఉంది, మరి బైబిల్ని మీరు ఎలా దూషిస్తారు అని అంటున్నాడు. అసలు అది తప్పో రైటో కాదో నీకెలా తెలుసు? మాకెలా తెలుసు? ఏమన్నా చదివామా? మేమన్నా చదవాల్సిన పని లేదు. ఏ హిందూ కూడా ఇవన్నీ తులసి చెట్టు ఉంది సార్, మన తులసి చెట్టును పూజించినా స్వర్గానికి వెళ్ళిపోతాం మనం. మన కాన్సెప్ట్ అది. అవునా కాదా? ఇప్పుడు తులసి చెట్టుకు రోజు దండం పెట్టుకుంటాం, తల్లిదండ్రులకి దండం పెట్టుకుంటాం, ఇలా ఉన్నాయి మనకు అనేక కాన్సెప్ట్లు ఉన్నాయి. గోపి గారు అతను ఏం చెప్పదలుచుకున్నాడంటే అండి, ఈ బ్రహ్మ వైవస్సు పురాణాలు ఎట్లా ఉంది, విష్ణు పురాణాలు అట్లా ఉంది, దాంట్లో ఇట్లా ఉంది, దీంట్లో అట్లా ఉంది, మరి మీరు బైబిల్ ని మీరు ఎలా క్రిటిసైజ్ చేస్తున్నారు అని అడగడానికి వచ్చాడు అతను. అవునండి, కరెక్ట్. అర్థమైందా? అది ఆయన
మాకు అంత మేము కోపం చెప్పేది వచ్చింది. ఏంటంటే అసలు మాకు అవి తెలియదు. మాకు అసలు అవి నేను చదవాలి అవి ఏంటో కూడా తెలియదు మాకు. బ్రహ్మవైవర్త పురాణం ఫస్ట్ టైం నేను వింటున్నాను నీ నోట్లో నుంచి. అది ఉందని, ఒక పురాణం ఉందని. అయితే అతను మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఉండొచ్చండి, మనకు సంబంధం లేదు. అతను ఆయన కరెక్ట్ ఆయన కాదండి. ఆయన దారిలో ఆయన చేసుకోమనండి, నో ప్రాబ్లం, మాకేం ఇబ్బంది లేదు. ఆయన బైబిల్ గురించి అగనెస్ట్ గా చెప్పుకుంటా అంటే చెప్పుకోమనండి. అయితే కానీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఇట్లాగ ప్రశ్నలు అడిగితే మాత్రం ఊరుకునేది ఉండదు. ఎందుకంటే మా కాన్సెప్ట్ వేరే. మీరు క్లాట్ ఇచ్చారన్నా, మీరు క్లాట్ ఇచ్చారు అయిపోయింది. ఎందుకంటే నేను ఏ గ్రంథాలు చదవను, నాకు ధర్మం ముఖ్యమని చెప్పారు మీరు. అంతే అయిపోయింది. అంతే అదండి, కరెక్ట్ అండి, అంతే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది అంతే. మేము ధర్మబద్ధంగా ఉంటాము, ఇప్పుడు న్యాయబద్ధంగా ఉంటాం. శ్రవణుడు మేము స్వర్గానికి పుండరీకుడు, వెళ్తాం. శ్రవణుడు పుండరీకుడు ఉన్నారు సార్, తుకారాము, తల్లిదండ్రులు సేవించే స్వర్గానికి వెళ్ళిపోయారు. జానాబాయి, తుకారాం, కృష్ణ చైతన్య, వీళ్ళందరూ కూడా మహానుభావులు కదా. వాళ్ళు తల్లిదండ్రులు కేవలం పూజించే భక్తి ద్వారా భక్తి. అట్లా అండి, రకరకాలండి. మాలో ఒక స్వర్గానికి అన్నమాచార్య వెళ్ళాలంటే ఒక దాన ధర్మాలు చేసినా స్వర్గానికి వెళ్ళిపోతాడు వాడు. అట్లా ఇప్పుడు మన మహాభారతంలో ఒక అతను వ్యభిచారం చేశాడు. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదండి సార్, వాయిస్ క్లారిటీ లేదండి. విష్ణు గారు, మీ వాయిస్ క్లారిటీ లేదండి. ఇప్పుడు మన మహాభారతంలో ఒక మాట ఉందన్న, ఒకటి ఉంది. ఒక బ్రాహ్మణుడు వ్యభిచారం చేస్తే చనిపోయే టైంలో నారాయణ అన్నాడు. ఒక్క ఓడు వాడినందుకు స్వర్గం వచ్చింది కదా. పాటించాడు. ఏంటి సార్ ఎలా అన్నారు? ఒక శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా దానికి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటది. మీరు అంత్యకాలంలో అంటే చనిపోయే టైంలో ఏదైతే మీరు స్మరణకు తెచ్చుకుంటారో అదే అదే నేను కలగజేస్తాను అంటాడు. అంత్యకాలేచ మామేవ స్మరణ ముక్త కళేబరం అనే ఉంటుంది. అంత మునుపు అతను ఉచ్చారణ చేసే స్వర్గం అని చెప్తున్నాను. లేదండి, కాదు సార్, మీరు చెప్పేది తప్పు. అతను జీవితాంతం వ్యభిచారం చేసి లాస్ట్ లో రామకృష్ణ స్వర్గానికి వెళ్తాం అవదండి అట్లాగా. అతను వాళ్ళ బాబు ఉంటాడు, అతని పేరు నారాయణ. పొద్దుగోకులు అతను నామస్మరణ చేస్తుంటాడు పుట్టినప్పటి నుంచి. నారాయణ 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 అలా నిరంతరం నారాయణ నారాయణ జపం చేస్తూ చనిపోయేటప్పుడు కూడా వాడిని పిలుస్తుంటాడు నారాయణ నారాయణ అనేది. అది అంతేగాని మీరు చెప్పినట్టు వాడు వ్యభిచారం చేశాడు, వాడు అమ్మాయిలతో కులికాడు అంటే కుదరదు. సార్ ఇంకోటి అండి, గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయి అంటారు. 100 రేపులు 100 మటలు చేసి గంగలో మునుగుతా అంటే నా పాపం పోయిందా చెప్పండి? పోదు కదా, పోదు. అది ఏంటంటే మనకు తెలియజేసే దోషాలు ఉంటాయి చూసేయండి. చీమను దొక్కటం, లేకపోతే పురుగును దొక్కటం, లేకపోతే దేవుణ్ణి దూషించడం, తల్లిని ఏదో చిన్న మాట అంటాము, అమ్మ నాకు ఇట్లా కాదని ఆ తల్లిని ఎదిరించడం, ఇలాంటి చిన్న చిన్న దోషాలు ఉంటే ఆ పాపాలు పోతాయి, ప్రక్షాళన కలుగుద్ది. అంతేగాని 4 రేపులు చేసా 10 మందిని చంపాను గంగలో మునిగా మొత్తం పాపాలు పోయినాయి అంటే కుదరదు కదా మన ధర్మం ప్రకారం. అది ఇంకా యేసు ధర్మం అయిపోయింది అది. సరే అండి, విష్ణు గారు ఉన్నారా? కట్ అయిపోయారండి వాళ్ళు. ఓకే సార్, రైట్ సార్, ఓకే. వాళ్ళు గొర్రెగాడు సార్, గొర్రె గారు మన దగ్గర ఆశలు తగ్గడానికి వచ్చాడు. ఒక్క పగలు దెంగి పంపించాం వాడిని. వీడు కూడా, ఈ విష్ణుగాడు కూడా, వీడు కూడా తేడాగాడు సార్. వీడు కూడా తెలుసా ఇతను? మీకు ఇతను తెలుసా? తెలీదండి, నేను తెలుసా అతనికి. కానీ వీడు కూడా తేడాగాడే. వీడు చూడండి, వాడు జీవితాంతం వ్యభిచారం చేసి లాస్ట్ నారాయణ అన్నాడని వీడు చెప్తున్నాడు మనకి. తప్పండి, అసలు ఎక్కడ లేదు అది. లేదు అదే అనమాట. సర్లేండి సార్, ఓకే సార్. రైట్ సార్, ఓకే. ఓకే సార్, బాయ్. బాయ్.